నేటి ప్రపంచం ఒక మాటను గర్వంగా చెబుతోంది. సైన్స్ నిరూపించినదే మేము నమ్ముతాం. సరే, అయితే అదే సైన్స్ వెలుగులో ఒక ప్రశ్న వేస్తాం. ఒక సాధారణమైన ఈగ ఏదైనా వస్తువును తీసుకెళ్లితే ఈ ప్రపంచంలోని అన్ని ప్రయోగశాలలు, శాస్త్రవేత్తలు, సాంకేతికతలు కలిసి కూడా ఆ వస్తువును ఆ ఈగ నుండి తిరిగి తీసుకురాగలవా? సైన్స్ దీని గురించి ఇలా చెబుతోంది. ఈగ మనలాగే ఆహారాన్ని నమలదు, లేదా దానిని పూర్తిగా ఘనరూపంలో ఎత్తుకుపోదు. కీటక శాస్త్రం ఎంటోమాలజీ ప్రకారం ఈగ ముందుగా దానిపై తన జీర్ణ పదార్థాలను, డైజెస్టివ్ ఎంజైమ్స్, వదులుతుంది. దాంతో ఆ వస్తువు కరిగిపోవడం ప్రారంభమవుతుంది. తరువాత దానిని ద్రవరూపంలో శోషించుకుంటుంది. అంటే ఈగ తిన్న వెంటనే ఆ వస్తువు అరిగిపోతుంది. కాబట్టి దానిని తిరిగి తీసుకోవడం ప్రయోగాత్మకంగా అసాధ్యం. ఇది ఏ కొత్త ఆవిష్కరణ కాదు. ఈ విషయం 19వ మరియు 20వ శతాబ్దాలలో కీటకాలపై జరిగిన శాస్త్రీయ పరిశోధనల ద్వారా స్పష్టమైంది. మరియు నేడు దీనిని మూల జీవశాస్త్ర సత్యంగా అంగీకరిస్తున్నారు. ఇది స్వచ్ఛమైన శాస్త్రీయ నిజం. సైన్స్ నిరూపించింది కాబట్టి మీకు కూడా నమ్మకం వచ్చి ఉండవచ్చు. కానీ నేను మీకు మరింత ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను. సైన్స్ ఈరోజు ఈ ఫలితానికి చేరింది. కానీ 1400 సంవత్సరాల క్రితమే అల్లాహ్ ఇస్లాం ధర్మాన్ని పూర్తి చేసినప్పుడు సమస్త మానవాళికి తన చివరి గ్రంథంలో ఈ విషయాన్ని ఇప్పటికే చెప్పాడు. ఓ ప్రజలారా, ఒక ఉపమానం వివరించబడుతుంది, శ్రద్ధగా వినండి. అల్లాహ్ను వదిలి మీరు ఎవరెవరినైతే మొరపెట్టుకుంటున్నారో వారంతా ఏకమైన ఒక్క ఈగను కూడా సృష్టించలేరు. పైగా ఈగవారి నుంచి ఏదైనా వస్తువును ఎగరేసుకుపోతే వారు దాన్ని కూడా దాని నుండి విడిపించుకోలేరు. అర్థించేవాడు, అర్థించబడేవాడు ఇరువురు బలహీనులే. ఇక్కడ ఖురాన్ ఇలా అనలేదు వారు తిరిగి తీసుకోరు అని, కానీ ఇలా చెప్పింది తిరిగి తీసుకోలేరు అంటే శక్తి మరియు అధికారం అసలే లేవు. ఖురాన్ ఆ మాటను చెప్పింది. దాన్ని సైన్స్ శతాబ్దాల తర్వాత అర్థం చేసుకుంది. ఒక పదం కూడా తక్కువ కాదు, ఒక పదం కూడా ఎక్కువ కాదు. నేటి ప్రపంచం గుడ్డిగా నమ్మే ఆధునిక శాస్త్రం ఖురాన్ చెప్పిన నిజాలను ఒక్కొక్కటిగా నిజమని నిరూపిస్తుంటే, అయితే ఖురాన్ సందేశాన్ని నమ్మడంలో సంకోచం ఎందుకు, తిరస్కారం ఎందుకు? ఖురాన్లోని ఇలాంటి ఉపమానాలు కేవలం సమాచారానికే కావు. వాటి అసలు ఉద్దేశం ఇది. మనిషి తన మరణం తర్వాత ఉండే శాశ్వత జీవితానికి సిద్ధం కావాలి. ఖురాన్ సందేశం చాలా సరళం. ఈ ప్రపంచం తాత్కాలికం. నిజమైన జీవితం లేదా స్వర్గం లేదా నరకం ఏ మనిషి అయితే తన ప్రభువైన అల్లాహ్పై మరియు ఆయన చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై విశ్వసించి ఆ విశ్వాసంకు అనుగుణంగా జీవితం గడుపుతాడో అతనికి స్వర్గం ఉంది. మరియు ఎవడు ఈ సందేశాన్ని తెలిసినా కూడా నిర్లక్ష్యం చేస్తాడో, తిరస్కరిస్తాడో లేదా వాయిదా వేస్తాడో అతని అంతం అతని స్వంత ఎంపిక ఫలితమే అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి ఛానల్ ను ఫాలో, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో లేదా స్క్రీన్ మీద ఉన్న నంబర్కు పంపండి.